వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో రవికుమార్ కళా బృందంతో వీధి నాటకముల ద్వారా హెచ్ఐవీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్ వద్ద వీధి నాటకం ద్వారా హెచ్ఐవీ మరియు ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్ఐవీ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత, చిన్నచూపు లేకుండా సమాజంలో ఎలా కలిసి జీవించాలనే అంశాలపై ఎయిడ్స్ యాక్ట్ 2017 గూర్చి ప్రజలకు రవికుమార్ కళా బృందం వారు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోవిందబాబు, కృష్ణ యువజన సంక్షేమ సంఘం ఆర్గనైజేషన్ భీమవరం ప్రాజెక్ట్ మేనేజర్ బి ప్రసాద్, ఏఎన్ఎం నిర్మలా కుమారి, ORW శ్రీనివాస్, పీర్ ఎడ్యుకేటర్స్ కె శ్రీనివాస్, కళాకారులు, పట్టణ ప్రజలు, ఆశా వర్కర్లు, టాక్సీ స్టాండ్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కళాకారుల చేత ఆధునిక వీధి నాటకం ప్రదర్శిస్తున్నారు. అది ఎలాగంటే పిల్లలాంటి కుర్రాడంటే ప్రపంచం పరుగులు పెడుతుందినో, అందరాన్ని అంటే అభివృద్ధిలో ప్రపంచం పరుగులు పెడుతుందినో, అందరాన్ని అంటే అభివృద్ధిలో ఎన్నెన్నో వింతలు చెప్పలేని విషయాలు, ఎన్నెన్నో చెప్పలేని విషయాలు, ఎన్నెన్నో వింతలు చెప్పలేని సంగతులు, ఎన్నెన్నో వింతలు చెప్పలేని సంగతులు, 700 పద్ధతులు ప్రపంచం పరుగులు పెడుతుందిలో, అందరాన్ని అంటే అభివృద్ధిలో ప్రపంచం పరుగులు పెడుతుందిలో, అందరాన్ని అంటే అభివృద్ధిలో ఎందుకంటే మంచూరంటే అలాంటి కావచ్చు, మంచూరంటే ఆదాయ బాహుడు, అందగాడు, బాగా సంపాదించేవాడు, మంచి పనిమంతుడు, ముఖ్యమంత్రుడు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ చూడు. ఏంటి అందగాడు, ఆచార్య బాహుడు, మరి చదువుకున్నాడంటే బాగా ఇవన్నీ పాయింట్లు ఉన్నవాడు ఎక్కడో ఒకడు ఉన్నాడు, ఎక్కడో ఒకడు ఉన్నాడు, వాడేమో సీనుగాడు, పెందుర్తి మండలం చింతల అగ్రహారం గ్రామంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు పలు వైద్య విభాగాల సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంకప్రతబాక్షి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. పోలీస్ విభాగం చేపట్టిన ఈ మానవతా కార్యక్రమాన్ని ఎంతగానో అభినందించారు. ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్న పోలీస్ శాఖను అభినందిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మెగా వైద్య క్యాంప్ నిర్వహిస్తున్నా నేను చాలా రోజుల నుండి అనుకున్నాను, మారుమూల ప్రాంతం మన జిల్లాలో పెందుర్తి మండలంలో ఇక్కడికి వస్తాము. ఈ ఏరియాలో ఒక పెద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము. పెందుర్తి ఇన్స్పెక్టర్ చాలా కష్టపడి
బృంద హాస్పిటల్ మేనేజ్మెంట్ దగ్గరికి, తర్వాత ఎన్జిఓస్ దగ్గరికి, గ్రామం ఇక్కడికి వచ్చి మన సర్పంచ్ మేడం దగ్గరికి, ఎక్స్ ఎంపీ మేడం దగ్గరికి, రాజకీయ నాయకులు అందరినీ తీసుకొని ఈ రాజకీయాలకు అతీతంగా ఒక మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్నానని నేను చాలా సంతోషపడుతున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఆయనకు శుభాకాంక్షలు అండ్ కంగ్రాచులేషన్స్, అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఆల్రెడీ నా సెల్ నంబర్ ఇవ్వడం జరిగింది, అది నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్. చింతల అగ్రహారం గ్రామస్తులు అందరికీ నా వినపము, మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే పగలు కానీ రాత్రి కానీ నాకు కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, SMS మెసేజ్ పెట్టండి. నేను 24/7 మీకు అండగా ఉంటాం, పలకరిస్తాం, స్పందిస్తాం, సహాయం చేస్తాం. ఆరోగ్యపరంగా ముఖ్యమైన సమస్య వచ్చేసి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు. అంతకుముందు మనకు తెలుసు కమ్యూనికబుల్ డిసీజ్ ముఖ్యం. మలేరియా, డెంగ్యూ, కాలెరా, టైఫాయిడ్, జాండీస్, ఈ అన్ని డిసీజెస్ చాలా ఎక్కువగా మనం వినేవాళ్ళం. కానీ ఈరోజు చూస్తే 3 ముఖ్యమైన కారణాలు, మనిషి చావుకి 3 ముఖ్యమైన కారణాలు. నంబర్ 1 హార్ట్ అటాక్, నంబర్ 2 స్ట్రోక్, నంబర్ 3 క్యాన్సర్. ఈ 3 ముఖ్యమైన కారణాల వల్ల మనుషులు చచ్చిపోతున్నారండి. ప్రతిరోజు ఆకస్మికంగా కూడా చచ్చిపోతున్నారండి స్ట్రోక్ అండ్ హార్ట్ అటాక్ వల్ల. ప్రికాషన్స్ పాటిస్తే, కొన్ని మంచి అలవాట్లు ఉంటే చాలా వరకు మన ఆరోగ్యం మనం కాపాడగలుగుతాం. నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ అ మ్యాన్ హెల్తీ, వెల్తీ అండ్ వైజ్. ఆర్లీగా భోంచేసి రాత్రి చాలా తొందరగా పడుకోవడం, నిద్రపోవడం, పొద్దున ఆర్లీగా లేవడం. మధ్యలో నిద్ర, చాలా మంచి నిద్ర మీకు రావాలి. నిద్రలో డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఈ నిద్ర గురించి మనం పట్టించుకోవడం లేదు. దేశాన్ని గెలిపించిన శక్తి మహిళలదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో ఇండియా చైనా యుద్దం జరిగినప్పుడు 1971లో పాకిస్తాన్తో యుద్దం జరిగిన సమయంలోనూ ఇందిరమ్మ మహిళా శక్తిని ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ లో వి హబ్ విమెన్ యాక్సలరేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమం ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మహిళా శక్తిని కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి. 1967లో ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు మహిళా శక్తిని ప్రపంచానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపించారు. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళా శక్తిని ప్రపంచానికి నిరూపించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలలో ఈ దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తి. మహిళా శక్తిని ఎప్పుడు కూడా మా పార్టీ, మా ప్రభుత్వం తక్కువ అంచనా వేయలేదు. సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నెరవేర్చి 10 సంవత్సరాలు యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలను తీసుకురావడమే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇలాంటి అత్యంత పారదర్శకమైన చట్టాలను శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి మహిళల యొక్క శక్తిని నిరూపించి మహిళలే దేశానికి ఆదర్శం.
మహిళా శక్తి అండగా నిలబడితే ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని చెప్పి నిరూపించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం. ఈరోజు కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి వరకు నిర్లక్ష్యానికి లోనైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి. మహిళ ఆర్థికంగా నిలబడితే, ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది. అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే 1 కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది. ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మహిళల్ని ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించే పనిచేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో విజయవాడ నగరంలో వేలాది మంది ప్రజలు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీ కండువా కప్పుకోవడం కాదు, కండువాతో పాటు కార్యకర్తలు కూడా ఉంటాయని నాయకులకు దిశానిర్దేశం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణ్. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదని, వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని చెప్పిన వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.